గణేష్ నవరోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణుని అవతారంలో 36 అడుగుల మట్టిని వినాయకుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ఇక హైదరాబాద్లోని గడ్డి అన్నారంలో శ్రీ గణేష్ యువ భక్త మండలి ఆధ్వర్యంలో 36 అడుగుల మట్టి వినాయకుడు ఏర్పాటు చేశారు. కృష్ణుని అవతారంలో దర్శనమిస్తున్న వినాయకుడు గత 37 సంవత్సరాలుగా ఇక్కడే వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు అన్నారు. గత 6 సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నామని అన్నారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతిరోజు భజన కార్యక్రమాలు, బజా కార్యక్రమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడానికి కలకత్తా నుండి మంచి నైపుణ్యం ఉన్న శిల్పలు వచ్చి 2 నెలల్లో వినాయకుడి విగ్రహాన్ని పూర్తి చేశారని చెప్పారు. కృష్ణావతారంలో ఉన్న గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అని చెప్పేసి అని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన సరున్నారు చూసుకున్నా, ట్యాంక్ బండ్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సెప్టిక్ ట్యాంక్ అంటే అధ్వానం అయిపోయింది. దాంట్లో మనం కాలు కూడా పెట్టలేము మనం. దానివల్ల మేము ఈకో ఫ్రెండ్లీ పోయినాము. అయితే మనది ఏంటంటే ఒక్కటే 50 ఫీట్ల గణపతి పెట్టు ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా, అతి బ్రహ్మాండంగా అవుతుంది. మేము నిమజ్జనం చేసి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. మేము ఫస్ట్ పంచామృతంతో, పాలాభిషేకంతో, నెయ్యాభిషేకంతో అన్నీ కలిపి పంచామృతం చేసిన తర్వాత తదుపరి కార్యక్రమం అంతా కార్యకర్తలు ఇక్కడ ఉన్న పబ్లిక్కే ఇస్తాం. వచ్చే పబ్లిక్కే మొత్తం ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ వాళ్ళ పైపు ద్వారా నిమజ్జనం చేస్తారు. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే అన్నప్రసాదం. అన్నప్రసాదం ఎట్లా అంటే కళ్యాణం చేస్తే కూడా అంత పెట్టకుండొచ్చు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది మా దగ్గర. తండోపులు వస్తారు, 5-6 వేల పబ్లిక్ వస్తుంది. మేము ఈ ఇయర్ 8,000 మందికి చేపిస్తాం. సాటర్డే రోజు, శనివారం నైట్ 14 తారీఖు రోజు. అదేవిధంగా ఈరోజు జరిగింది హోమం, గణేష్ హోమం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కుంకుమార్చన అతి బ్రహ్మాండంగా ఉంటుంది. లేడీస్ అందరూ ఇక్కడ నుంచి అక్కడ వరకు కూర్చుంటారు. మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ కాలనీ వాసులు అయితే మాకు ఎంతో మంచి చెప్తారు. పోయిన ఇయర్ వచ్చేసి రామాయణం కాన్సెప్ట్ పెట్టినాము. ఈ ఇయర్ కృష్ణుడి శివభక్త మండల్ 1988లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 37వ సంవత్సరం నుంచి కలిసికట్టుగా మిత్రులం అందరం కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఐక్యంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈకో ఫ్రెండ్లీ గణేశుడు హైదరాబాద్ జిల్లాలో, తెలంగాణలో ఇంత పెద్ద ఈకో ఫ్రెండ్లీ గణేశుడు అని మేము అనుకుంటున్నాం. స్థానికంగా చాలామంది నాయకులు కూడా ఇక్కడ వచ్చిపోయిన వాళ్ళకు కూడా జాలక తిరుమలరావు గారు డీజీపీ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చారు, ఆయన సీఎం అయ్యిండు. సుధీరణ కూడా కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి వస్తాడు, ఆయన కూడా చైర్మన్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. పవర్ ఉందని అందరు భావిస్తూ తండాలకు వస్తారు. ఇప్పటికీ కూడా మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అబ్రాడ్లో పోయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వస్తు రూపాయన ధన రూపాయన సాయం చేస్తారు. మాకు ఇంకోటి ఏంటంటే ఆ రోజు నిమజ్జనం రోజు కూడా మేము ఆ మట్టిని కవర్లలో వేసి అందరికీ ఇస్తాం. అందరూ కూడా తీసుకెళ్ళి తులసి చెట్టులో, దేవుని దగ్గర, మళ్ళీ పొలాలలో వేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణానికి పరీక్షిస్తూ మట్టి వినాయకునికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సంవత్సరాల నుంచి ఈకో ఫ్రెండ్లీగా వెళ్ళాం. మేము గణేష్ బాలభక్త మండలి ఉండే, తర్వాత గణేష్ యువభక్త మండలి అయింది. మా జనరేషన్, మా తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా ఫ్రెండ్ నారాయణ తాత కూడా అయిపోయాడు. 37 ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాము. 6 ఇయర్స్ నుంచి పర్యావరణానికి రక్షించాలని చెప్పి ఈకో ఫ్రెండ్లీకి వెళ్ళి 20 మంది వచ్చి కళాకారులు 2 మంత్స్ ఇక్కడే ఉండి పరిరక్షించి చేస్తారు. బ్రహ్మాండంగా మట్టి వినాయకుడు. అసలు అందరు అడుగుతున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని, కాదు. ఇక్కడ వచ్చేసి 5.5